సో వెల్కమ్ టు మన గణితం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్సిఎం అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి మన వ్యూవర్స్లో మీన్స్ మన స్టూడెంట్స్లో చాలామందికి ఎల్సిఎంని ఎలా కట్టాలో విషయం చాలామందికి తెలియదు అనమాట. సో మనకి బేసిక్గా ఈ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ అనేది ఆప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎస్పెషల్లీ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో ఎల్సిఎం తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే అక్కడ వర్క్‌ను మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఎల్‌సీఎం అనే కాన్సెప్ట్ బేస్ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఎల్‌సీఎంస్ అనమాట. సో కాబట్టి ఈ ఎల్‌సీఎంస్‌ని మనం ఎట్లా నేర్చుకుంటాం? ఎంత వీలైతే అంత సింపుల్ వేలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. కాకపోతే ఇక్కడ మనకు మేజర్‌గా మనకి ఈ ఎల్‌సీఎంని ఫైండ్ ఔట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్‌ని కూడా మనం డిస్కషన్ చేస్తామనమాట. సో ఈ 3 మెథడ్స్‌ని కూడా ఒకవేళ ఎవరికి కన్వీనియంట్ ఉండే మెథడ్‌లో వాళ్ళకి చేసేసుకోవడం ఇది. యాస్ సూన్ యాస్ పాసిబుల్ థర్డ్ మెథడ్ ఏదైతే ఉంటదో మనకి చాలా సింపుల్ వే అనమాట. థర్డ్ మెథడ్‌ని యూజ్ చేసుకోవడం మనకి చాలా ఈజీ మెథడ్. కాబట్టి మనం ఈ ఎల్‌సీఎంని ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద నేర్చుకుందాం. సో ఇవి అప్ టు 7th క్లాస్ నుంచి మొదలుకుంటే మనకు అప్ టు కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ క్లియర్‌గా చూడండి. ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఓకే. ఇప్పుడు సో ఇక్కడ మీరు గమనించొచ్చు మనకి ఈ ఎల్‌సీఎంని ఫైండ్ ఔట్ చేయడానికి మేజర్‌లీ మనకు యూజ్ చేసేది 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. మేజర్‌లీ ఈ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ నుంచి మనం యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి మనకి బై యూజింగ్ డివిజన్ మెథడ్ అనమాట. సో డివిజన్ మెథడ్‌ని యూజ్ చేసి మనం ఎల్‌సీఎంని ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసి బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌ని ఉపయోగించుకొని మనం ఎట్లా చేస్తాము ఎల్‌సీఎంని ఫైండ్ ఔట్ చేస్తాము. అదేవిధంగా కామన్ మెథడ్. ఈ కామన్ మెథడ్ ఏదైతే ఉందో మనకి చాలా సింపుల్‌గా ఉంటుందన్నమాట. సో అది బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ మనం ఎల్‌సీఎంని ఫైండ్ ఔట్ చేయడము, ఒక్కొక్క మెథడ్‌ని ఏ విధంగా ద్వారా ఎల్‌సీఎంని ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తామనేది చూద్దాం ఒకసారి. రైట్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఫస్ట్ మనం బై యూజింగ్ ఎల్‌సీఎం మెథడ్ అని అనుకుంటున్నాం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బై యూజింగ్ డివిజన్ మెథడ్ అని అనుకుంటున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ ఫైండ్ ద ఎల్‌సీఎం ఆఫ్ 12, 15, 20. సో 12, 15, 20 అనే ఈ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఎల్‌సీఎంని యూజ్ చేసి మనకు డివిజన్ మెథడ్‌ని యూజ్ చేసి ఎట్లా చేస్తామో చూద్దాం. సో డివిజన్ మెథడ్‌లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన 3 నెంబర్స్‌ని కూడా మనం వేసుకుంటాం అనమాట. 12, 15, 20. సో ఈ విధంగా మనం డివిజన్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3 తర్వాత 5, 7. సో ఇట్లా ఫస్ట్ 2 నెంబర్ తోటి మనం ట్రై చేస్తాం. సో 2తో డివిజిబుల్ అవుతున్నాయా లేవా చెక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 6 12 వెళ్ళిపోయింది. ఇది 2 టేబుల్లో వెళ్ళదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుందాం. సో ఏదైతే మనకి క్యాన్సిలేషన్ కాదో 2 టేబుల్లో ఉండదో అది యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసుకుందాం. నెక్స్ట్ ఇది 2 10s కాబట్టి 2 10s. నెక్స్ట్ ఇక్కడితో ఒక ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ 2 తోటి ట్రై చేద్దాం. 2 3s, నెక్స్ట్ 2 ఇది పోవట్లేదు కాబట్టి 15 అట్లా రాసుకుంటాం. 2 5s. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో సో 3 టేబుల్లో ఈ 2 వెళ్తాయి కాబట్టి 3తో ట్రై చేద్దాం. 3 1s, 3 5s, 15. ఈ 5 పోదు కాబట్టి అట్లే ఉంచుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామనంటే 5 తోటి. సో 5 1s, 1 పోదు కాబట్టి అట్లా రాసుకుంటాం. 5 1s 5, 5 1s 5. ఎప్పుడైతే ఇక్కడ మనకు కంప్లీట్గా 1 1 వచ్చేంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి చూసినావా, ఇక్కడ వచ్చిన ఈ పార్ట్స్ని జస్ట్ సింపుల్గా ఏం చేస్తాం సార్ అంటే మల్టిప్లై చేస్తాం. అంటే మీన్స్ 2 ఇంటూ 3 ఇంటూ 5 అనమాట. చూడండి 2 2s 4, 4 3s 12, 12 5s 60. అంటే మనకు 12, 15, 20కి అంటే ఎల్‌సీఎం ఆఫ్ 12, 15, 20 ఈజ్ ఈక్వల్స్ టు 60 అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం సార్ అంటే ఎల్‌సీఎంని ఫైండ్ అవుట్ చేస్తాం. దేన్ని యూజ్ చేసుకొని బై యూజింగ్ డివిజన్ మెథడ్ అనమాట.
సో ఇదే నెంబర్స్ని బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇదే 12, 15, 20ని మనం బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసుకుంటే, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే ఏంటి, ఫస్ట్ ఇచ్చిన ప్రతి నెంబర్ని మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటాం. 12ని, తర్వాత 15ని, తర్వాత 20ని, వీటిని మనం ఫ్యాక్టర్స్గా విడగొట్టుకుందాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, దీన్ని చూడండి, 2 6 2 6 12, తర్వాత 2ని అట్లా రాసుకుంటాం. దీన్ని 2 3 ఇక్కడ లాస్ట్కి ప్రైమ్ నెంబర్స్ వచ్చే విధంగా డివైడ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ 2 ఎన్నిసార్లు వస్తుంది చెప్పండి, 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 × 3. ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటన్నమాట. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ప్రతి నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్గా మల్టిప్లికేషన్గా రాయొచ్చు, కాబట్టి ప్రతి నెంబర్ ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, 3 5 15. ఇది చూడండి, 3 5 ప్రైమ్ నెంబరే, 5 కూడా ప్రైమ్ నెంబరే, కాబట్టి ఇక్కడతో ఆగిపోతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ దీన్ని రాసుకోవచ్చు, 20ని 2 10s రాసుకోవచ్చు. అదేవిధంగా 2 అట్లే ఉంచుకుంటాం. నెక్స్ట్ 2 5s రాసుకోవచ్చు, అవునా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అన్ని ప్రైమ్ నెంబర్సే కాబట్టి 2 స్క్వేర్ × 5 రాసుకోవచ్చు దీన్ని, రైట్. ఇప్పుడు ఎల్సిఎం ఎట్లా వస్తుంది సార్ అంటే, కామన్గా ఉండే నెంబర్స్ ఏవైతే ఉంటాయో, సో దీంట్లో కామన్గా ఉండే నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైయెస్ట్ పవర్స్ ఏవి ఉంటాయి వాటిని చూసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, 2 ఎన్ని టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది. దీంట్లో 2 లేనే లేదు, దీంట్లో 2 టైమ్స్. సేమ్ ఈ రెండిట్లో కూడా హైయెస్ట్ ఎంత ఉంది సార్ అంటే 2 టైమ్స్ ఉంది, కాబట్టి ఆ 2ని 2 టైమ్స్ అని రాసుకుంటాం. నెక్స్ట్ 3 ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేదు. సో ఇక్కడ రెండిట్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ 3ని ఇక్కడ పవర్లో 1 ఉంది, ఇక్కడ పవర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు, కాబట్టి 3 1 అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 ఉన్నది, ఇక్కడ 5 ఉన్నది. దీనికి కూడా పవర్ ఎంత ఉంది సార్ అంటే 1 ఉంది, కాబట్టి 5^1. సో కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, 2^4 ఈజ్ నథింగ్ బట్ 4 3 × 5. చూడండి, 4 3s 12, 12 5s 60. సో కాబట్టి అగైన్ మనము ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తే, ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తే అగైన్ మనకు 60 వచ్చింది. ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేశారంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాం అనమాట, రైట్. సో ఇంతకుముందు చెప్పుకున్న మెథడ్ ఏమో డివిజన్ మెథడ్, ఇప్పుడు చెప్పుకున్న మెథడ్ ఏమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా తీసుకొని, ఆ వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ప్రతిదీ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం అనమాట, రైట్. ఇది మనకు ఎల్సిఎం అనే కాన్సెప్ట్ కింద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకొక సింపుల్ మెథడ్, లాస్ట్ కామన్ మెథడ్ అన్నాం చెప్పినాం కదా. కామన్ మెథడ్ ఎట్లా చేసుకుంటాం సార్ అంటే, యాక్చువల్ లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా, కామన్ మల్టిపుల్ అని అన్నాడు కాబట్టి ఎల్సిఎంలో కామన్ మల్టిపుల్ అనమాట సిఎం అంటే. సో కామన్ మల్టిపుల్ అని అడిగాడు కాబట్టి ఫస్ట్ మనం వీటికి సంబంధించిన మల్టిపుల్స్ని రాసుకుందాం. అంటే 12 మల్టిపుల్స్ ఈజ్ నథింగ్ బట్ 12 1s 12, 12 2s 24, 12 3s 36, 4s 48, 5s 60, 6s 72. సో ఇక్కడ వరకు ఎనఫ్ అనమాట. సేమ్ అట్లనే 15కి మల్టిపుల్స్ రాసుకుందాం. 15 1s 15, 15 2s 30, 15 3s 45, 15 4s 60, 15 5s 70. ఎనఫ్, సారీ 75. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, 20, 21s 20, 22s 40, 23s 60, 24s 80. ఎనఫ్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ కామన్ మల్టిపుల్స్ అన్నాం కదా, వీటిని మల్టిపుల్స్ అని అంటాం అనమాట. వీటిని మల్టిపుల్స్, ఇవేమో 15 మల్టిపుల్స్, ఇవేమో 20 మల్టిపుల్స్. సో ఈ మల్టిపుల్స్లో కామన్ మల్టిపుల్స్లో లీస్ట్, ఎల్ అంటే లీస్ట్ అంటే తక్కువగా ఉన్న కామన్ మల్టిపుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ తక్కువగా ఉన్న కామన్ మల్టిపుల్ అంటే ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ కూడా 60 ఉంది. దానికంటే తక్కువగా ఉన్న చిన్న నెంబర్లు ఏవి కూడా కామన్గా లేవు, గమనించండి మీరు. సో కాబట్టి ఈ విధంగా మనకి ఏంటి అంటే,
సో కామన్ మల్టిపుల్స్లో నెక్స్ట్ కామన్ మల్టిపుల్స్ వస్తాయా సార్ అంటే వస్తాయి. ఎందుకు 12 10s 120 ఉంది. అట్లనే ఇక్కడ 15 8s 120 రాసుకోవచ్చు. ఇక్కడ 26 120 రాసుకోవచ్చు. సో కాబట్టి 120 కూడా కామన్ మల్టిపుల్ అవుతుంది. కానీ ఈ మల్టిపుల్లో లీస్ట్ చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మనం తీసుకుంటున్నాం కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అంటున్నాం కాబట్టి సింపుల్గా 60 అనేది మనకు లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం ఎల్సిఎంని డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సో 8th క్లాసు 7th క్లాసు ఇక్కడ ఈ పీరియడ్లో మనం నేర్చుకోవాల్సింది చాలా క్వశ్చన్స్లో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి సో బీ కేర్ఫుల్. ఈ ఎల్సిఎంని ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. సో మోర్ ఓవర్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా మీకు చెప్పాలనిపిస్తే కామెంట్స్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.